హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 4 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ వారంలోకి వడివడిగా అడుగుపెట్టింది. ఈ సీజన్ ప్రారంభంలో కొంచెం తడబాటుకు గురైనప్పటికీ 3వ వారం నుండి సీజన్ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. కంటెస్టెంట్స్ అందరూ గేమ్పై పూర్తిగా ఫోకస్ చేసి గేమ్నే టార్గెట్గా పెట్టుకుంటూ ముందుగా పోతుండడంతో షో ఆసక్తిగా సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ 4వ వారం ఎలిమినేషన్ పూర్తి కాగానే గంటల వ్యవధిలోనే 5వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం హౌస్లో 10 మంది హౌస్మేట్స్ మాత్రమే ఉన్నారు. దీనితో ఈ వీక్ నామినేషన్స్లో బిగ్ బాస్ మాట్లాడుతూ చీఫ్స్ అయిన నిఖిల్, సీతలని కూడా నామినేట్ చేసే అవకాశాన్ని హౌస్మేట్స్కి ఇస్తున్నట్టు చెప్పాడు. నామినేషన్స్ మరోసారి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో అగ్నిగుండాన్ని తలపించేలా జరిగాయి. ముఖ్యంగా సోనియా ఎలిమినేషన్కి కారణమని భావిస్తున్న యష్మి, ప్రేరణ, సీతపై నిఖిల్ అలాగే పృథ్వీ నామినేషన్స్లో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఇప్పటి వరకు ఏ వీక్లో కూడా నిఖిల్ నామినేషన్స్లో ఈ లెవెల్లో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఒక్కసారిగా నిఖిల్ తన ఆర్గ్యుమెంట్ పవర్ ఏంటో ఈ వారం చూపించడం జరిగింది. ఇక ఈ వీక్ సోనియాపై ఉన్న ఇష్టంతో ముఖ్యంగా యష్మిపై రెచ్చిపోయాడనే చెప్పవచ్చు. ఇక పృథ్వీ అయితే మరోసారి తన నోటికి పని చెప్పడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడుతూ మరోసారి అగ్రెషన్తో నామినేషన్స్లో ఫైర్ అయ్యాడు. ఇక మణికంఠ, ప్రేరణ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు నాకు అన్నీ వచ్చి తప్పుడు మాటలే చెప్పావు, నేను అది నిజం అని నమ్మి నీకోసం వారి వద్ద వాదించాను, అప్పుడు నేను వెధవను అవుతాను కదా అంటూ ప్రేరణ మణికంఠపై ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం అయితే జరిగింది. ఇక సీతను నామినేట్ చేసిన విష్ణుప్రియ సరైన రీజన్ ఇవ్వడంతో సీత చాలా సైలెంట్గా, కామ్గా విష్ణుప్రియ నామినేషన్స్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్గా 5వ వారం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 6 మంది సభ్యులు ఎవరు అంటే మణికంఠ, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణు, సీత. ఈ 6 మందిలో 5వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.